Good morning all of you. Welcome to all to my new YouTube channel English with Satish Mohan. Today we start vocabulary building. Now we start. Don't forget to like and share to your friends. Okay? Shall we start the video? Right. Okay friends. Right? First we go to the basic and advanced English. Nowadays English is very important to all. Without English we can't survive in this society. That's why first we go to the in the name of develop our vocabulary. Why? Because mostly I want to ask one question first of all before going to video. Why we are using our mother tongue effectively when compared to English language? Are you understand my question? Why we are using our mother tongue effectively when compared to English language? మనం మన మాతృభాషను అద్భుతంగా యూజ్ చేస్తున్నాం. దేంతో కంపేర్ చేస్తే? ఇంగ్లీష్ తో కంపేర్ చేస్తే. ఎందుకు? రీజన్ ఏంటి? ఓకే, why? Because our surrounding and from childhood onwards mostly we are using Telugu language from our neighbors and our parents and our friends and colleagues and teachers who are maybe mostly, right? Of course, in case they may use from first starting onward, they may use Tamil, they may use Malayalam, they may use whatever another language, Japanese language, Chinese language. Automatically we are very proficient to use that language. Yes or no? Right? ఒకవేళ వేరే భాష మాట్లాడితే ఏ భాష ఆ భాష మనకు వచ్చేది. ఎందుకంటే మనం వింటా ఉంటాం. ఫస్ట్ all language must be first of all listen to that. That's why the main basic skill for any language LSRW. Listening, speaking, reading, writing. ఫస్ట్ దీంట్లో ఏమొస్తుందనా? లిసనింగ్. ముందు మనం వింటాం. ఓకేనా? వినటం వల్ల చాలా నేర్చుకుంటాం. మనం వింటేనే వాళ్ళ అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అర్థమైపోయి మనం దాన్ని సేమ్ వల్ల మనం ఇమిటేట్ చేస్తాం. ఓకేనా? ఇమిటేషన్ నుంచి మనకి తెలియకుండానే ఒక పర్ఫెక్షన్ వస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఇలిటరేట్ పర్సన్ ఆల్సో. ఇలిటరేట్ పర్సన్ అంటే ఏమీ చదువుకోని వ్యక్తి కూడా ఉంటారు కొంతమంది, అవునా? సో ఏమీ చదువుకోని వ్యక్తి కూడా కొన్నిసార్లు అద్భుతంగా ఇంగ్లీష్ వొకాబులరీ యూజ్ చేస్తారు. ఆర్ యు నోటీస్ దట్ ఆర్ నాట్? రైట్. కొన్నిసార్లు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, మోస్ట్లీ illiterate person also use English vocabulary depend upon the situation. సందర్భాన్ని తగ్గట్టు వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే సో వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు యూజ్ చేసే సందర్భంలో వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తూ ఉంటారు. మీనింగ్ ఓకేనా? రైట్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మెయిన్ ఏంటంటే why we are using our mother tongue effectively when compared to English language. The reason is, the ultimate reason is, the basic thing is what? Lack of vocabulary. What is first of all? Lack of vocabulary. Not LAKH, LACK. LACK lack అంటే కొరత. అంటే ఏంటి? లేకపోవటం. పదజాలం మన దగ్గర లేకపోవడం. అదే తెలుగు విషయం అయితే కొన్ని లక్షల వర్డ్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయి కాబట్టి టకటక గలగల పారుతున్న గోదావరిలా అలా జాలు వారుతూనే ఉంటాయి. అదే ఇంగ్లీష్ వస్తే టుడే ఐ వాంట్ టు గో మూవీ దట్ వాట్ ఐ కెన్ సే నౌ దట్. ఇట్లా జనరల్ గా మనకి ఇలా ఒక పాజ్ వస్తుంది, అవునా కదా? కారణం ఏంటి? ఇక్కడ వొకాబులరీ లేకపోవడం. దట్స్ వై ఇన్ ఆర్డర్ టు డెవలప్ అవర్ వొకాబులరీ బిల్డింగ్, వాట్ అనా? వొకాబులరీ బిల్డింగ్, ద మెయిన్ థింగ్ ఈస్ వొకాబులరీ. ఇన్ వాట్ వి డెవలప్ దట్? ఫస్ట్ స్టెప్ ఈస్ సినానిమ్స్. ఎలా డెవలప్ చేసుకుంటాం మన వొకాబులరీని? సినానిమ్స్. What is synonyms? No. Related meanings, similar meanings is called synonyms. కాబట్టి synonyms మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మిత్రమా. ఓకే? రెగ్యులర్ వర్డ్స్ కాదు, synonyms వర్డ్స్ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే? ఒక వర్డ్ కి చాలా రిలేటెడ్ మీనింగ్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాస్టానిష్ అంటే తెలుసా? ASDONISH. నో. అదే మీకు సర్ప్రైజ్ అంటే తెలుసు, అవునా? సర్ప్రైజ్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. సో దానికి ఇది సినానిమ్. ఓకే? అన్నిసార్లు మనం ట్రెండ్ ఫాలో కాదు, కొన్నిసార్లు ట్రెండ్ సెట్ చేయాలి. కాబట్టి ఇలా న్యూ వొకాబులరీ యూజ్ చేస్తేనే we are somewhat better when compared to another person. That's why in that aspect synonyms are very useful. Okay? Next, second one, our friend already who said that what ana? Antonyms. Okay? Antonyms. దీని ఏమంట? ఆపోజిట్ వర్డ్స్ అంట. ఇవి కూడా మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్, బ్యాడ్, షార్ప్, బ్లడ్. ఓకే? బ్యూటిఫుల్, అగ్లీ. ఓకే? ఇలా మనకి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి.
synonyms and next third one word substitutes. What are one word substitutes? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. Okay, do you know any one word substitute? One word substitute. Yes, for example lexicographer. What are lexicographer? Do you know what is lexicographer? A person who compiled a dictionary. What are a person who compiled a dictionary is called lexicographer. ఎవరైతే డిక్షనరీ తయారు చేస్తారో వాళ్ళని ఏమంటాం మనం లెక్సికోగ్రాఫర్ అంటాం. ఓకేనా, ఇది మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అన్నమాట. అదే విధంగా బయోగ్రఫీ. అంటేనా బయోగ్రఫీ. వాట్ ఇస్ బయోగ్రఫీ? బయోగ్రఫీ అంటే వెరీ గుడ్. ఆటోగ్రఫీ అంటే మనం రాసుకోవాలి. So one confusion is there regarding biography and autobiography. Auto is nothing but స్వీయ రచన. ఏ వ్యక్తి ఆ వ్యక్తి జీవితాన్ని తనకు తాను రాస్తే, తన జీవితాన్ని నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ స్టోరీ నేనే రాశాను అనుకోండి, అదేమవుతుంది ఆటోబయోగ్రఫీ అవుతుంది. నేనేం చేశాను, వేరే వ్యక్తి యొక్క జీవితాన్ని రాశాను, తన జీవితంలో ముఖ్యమైన సంఘటనలు రాశాను, అప్పుడు అదేమవుతుంది బయోగ్రఫీ అవుతుంది. And don't confuse, autobiography is nothing but a person who writes his own life history is called autobiography. A person who writes other person life history is called biography. This is the difference. Okay, right? Okay. So this is also one word substitute. Yeah, that is signature. Autograph, that is a signature. Hi friends, welcome back to again our YouTube channel English with Satish Mohan. Today we continue vocabulary building. In previous class already we start in what way we develop vocabulary building. The first step is synonyms. Already we discussed synonyms is nothing but similar meanings or related meanings. Second one is antonyms. Antonyms is nothing but opposite words. Okay, Nandi? Next one word substitutes. Already we discussed it. For example, lexicographer, autobiography, biography. Okay, these are all called one word substitutes. Next one is proverbs. Proverbs is nothing but, for example, health is wealth. What na? Health is a wealth. And failures are stepping stone to success. Okay. These are all nothing but considered what na? Proverbs. Okay. సామెతలు అంటారు తెలుగులో. సో వీటి వల్ల కూడా మనకి ఏమవుతుంది, vocabulary అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ phonetics. This is very important. Okay. Why we are know phonetics topic? Because in order to know exact pronunciation. So generally we use that exact. The pronunciation actually the exact pronunciation is exact, not exact. Okay. So that's why మనకి ఇంగ్లీష్ లో ప్రతి ఒక్క పదాన్ని కూడా ఎలా మనం పలకాలి అని తెలియాలంటే మనకి ఫోనెటిక్స్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఫోనెటిక్స్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై IP, International Phonetic Alphabetic Association, who introduces the symbols. There is totally 12 monophthongs, 8 diphthongs and 24 consonant sounds. Okay, who know the 20 vowel sounds and 24 consonant sounds? Somewhat they are better knowledge regarding phonetics topic. Okay na? Right. So phonetics is very important for the purpose of develop our vocabulary building. Next one is idioms. For example, once in a blue moon. What na? Once in a blue moon. Pick it up. Tell us once in a blue moon. What is the idiom meaning? Right. Very good. So generally ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ ఫస్ట్ వి థింక్ అండ్ వి టేక్ ద ఎగ్జాంపుల్ రిగార్డింగ్ క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ లో కొన్నిసార్లు స్టూడెంట్స్ అనే వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. అంటే మన తెలుగులో చెప్పాలంటే అమావాస్య పుణ్యాలకు ఒకసారి వస్తూ ఉంటారు తెలుగు కదా. రైట్. అలాంటి వాళ్ళు మనం అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు క్లాస్కి ఎంటర్ అయ్యారు. ఆ టైం ఏంటి, హాయ్ మై డియర్ కమ్ యు ఆర్ నథింగ్ బట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కిడ్ కమ్ మై డియర్ కమ్ టేక్ యువర్ సీట్. At that time who felt that? ఆ టైం ఎలా ఫీల్ అవుతారు, ఓ సార్ ఏం చెప్పా నాకు అర్థం కాలేదు కానీ ఒక మాత్రం అర్థమైంది ఏంటి మూన్ అంటారు. అని దేంతో కంపేర్ చేశారు, మూన్ తో కంపేర్ చేశారు. హౌ ప్రౌడ్ టు సే దట్ అని వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ అమావాస్య పుణ్యానికి వచ్చే మొహం కూడా తిట్టినట్టు అక్కడ. అంటే
అంటే క్లాస్ కి నువ్వు రావట్లేదు ఇప్పుడోసారి వస్తున్నావు అని చెప్పి తిట్టేది కూడా ఇంగ్లీష్ ఎలా ఎంత బాగుంది చూడండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అదే కాకుండా ఇంకోటి ఉంటుందా, కోల్డ్ బ్లడ్. ఏంటన్నా కోల్డ్ బ్లడ్. సో డోంట్ ట్రాన్స్లేట్ ఇడియమ్స్. ఇడియమ్స్ ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయకూడదు. కోల్డ్ బ్లడ్ అంటే ఏంటి, జనరల్ గా మనం ట్రాన్స్లేట్ చేస్తే చల్లని రక్తం, వెచ్చని రక్తం ఇలాంటివి ఉండవండి. ఓకేనా. కోల్డ్ బ్లడ్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం. ఇట్ ఈస్ ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఆర్ యు హార్ట్ దిస్ వన్? మోస్ట్లీ న్యూస్ పేపర్స్ దే మే యూస్ కోల్డ్ బ్లడ్. అంటే ఏంటంటే వితౌట్ షోయింగ్ నో మెర్సీ నో పిటీ ఈజ్ కాల్డ్ కోల్డ్ బ్లడ్. ఎటువంటి జాలి దయ లేకుండా ఇంత దారుణంగా ఇంత క్రూయల్ గా చంపారా అనే సందర్భాల్లో కోల్డ్ బ్లడ్ అనే ఒక ఇడియం మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇంకో ఇడియం కూడా ఉంటుంది, సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అంటే ఏంటంటే టు బి ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, యు ఆర్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయ్, వి ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. ఐ ఆమ్ హ్యాపీ, యు ఆర్ ఆల్సో హ్యాపీ, దట్ మీన్స్ వి ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. సో ఇలా మనం చెప్పుకోవాలంటే ఇడియమ్స్ అనేవి చాలా ఉంటాయన్నా. ఇడియమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్ అవర్ వొకాబులరీ బిల్డింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ Grammar. wherever we go letter will follow. Same like that, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మనకి గ్రామర్ ఉండాల్సిందే. ఓకేనా. వితౌట్ గ్రామర్, ఆఫ్ కోర్స్ గ్రామర్ గురించి నాలెడ్జ్ లేకున్నా మనం కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సో మనకి ఎగ్జాక్ట్ గా ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలంటే ఖచ్చితంగా టెన్సెస్ తెలియాలన్న. ఫస్ట్ ఫోర్మోస్ట్ ఫ్యాక్ట్ దట్ ఈస్ we want to know tenses topic. So tenses is nothing but, for example, in our day-to-day communication we think mostly we use the daily conversation, that is past things, present things, future things. Past, present, future. ఈ మూడు అంశాలే మనం మాట్లాడుకునే, ఇంతకు మించి మాట్లాడుకోం కదా, అవన్నీ కూడా మనకి టెన్సెస్ లోనే ఉంటాయి. ఓకే. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, I am what I am doing here? I am teaching grammar. నేను ఇక్కడ గ్రామర్ అనేది టీచ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా. రైట్. మా ఫ్రెండ్ చెప్పినట్టు లేదా గ్రామర్ చెప్తున్నా లేదా వొకాబులరీ చెప్తున్నా. ఐ యామ్ టీచింగ్ వొకాబులరీ బిల్డింగ్ టాపిక్. ఓకే. ఇవన్నీ మనకి ఇక్కడ ఈ గ్రామర్ టాపిక్ లో టెన్సెస్ రావాలి, వాయిస్ ఐడియా ఉండాలి, స్పీచ్ ఐడియా ఉండాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఐడియా ఉండాలి. ఓకేనా. అండ్ ఫోర్మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక సెంటెన్స్ లో మనము పాజిటివ్ తెలియాలి, ఇంటరాగేటివ్ తెలియాలి, నెగటివ్ తెలియాలి. ఓకే. ఒకే సెంటెన్స్ ని పాజిటివ్ వేలో, ఇంటరాగేటివ్ వేలో, నెగటివ్ వేలో, క్వశ్చన్ ఆస్పెక్ట్ లో మనకు తెలిస్తేనే అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా మనకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ మనం మాట్లాడగలం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ లో వొకాబులరీ బిల్డింగ్ లో భాగంగా మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని ఈ స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. గుడ్ బై.